దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. రూతు గ్రంథము. ఈ రూతు గ్రంథము ఎవరు రాశారు అని చరిత్రకారులు చెప్తున్నారంటే సమూయేలు వ్రాసి ఉండవచ్చు అని చెప్తా ఉన్నారు. రూతు గ్రంథము మనకి బాగా సుపరిచితమైన పుస్తకము. రూతు గ్రంథము చాలా విపరీతమైన విషయాలు నేర్చుకోవాలి. చిన్న 4 అధ్యాయాలే కానీ దీనిలో యేసు ప్రభు సంఘానికి పెళ్ళి ఎలా జరుగుతుందో, ఎందుకు జరుగుతుందో అదంతా ఇందులోనే చెప్పబడింది. దీంట్లోనే ఉంది. అప్పుడే చాలా విచిత్రమైన గ్రంథము, చాలా ఆశ్చర్యకరమైన సంగతులు ఇందులో ఉన్నాయి. ఈ 4 అధ్యాయములో 1వ అధ్యాయములో ఏముంది? రూతు గురించి మాత్రమే ఏముందంటే, ఆమె మోయాబీయురాలు తన అత్తతో పాటు బెత్లెహేముకు వచ్చింది. అంటే ఐగుప్తు నుండి ఇజ్రాయేలీలు ఐగుప్తు నుండి ఎక్కడికి వచ్చారు? ఐగుప్తు నుండి కనానుకి ప్రయాణం చేసినప్పుడు వాళ్ళని ఏమన్నారు? ఐగుప్తు = లోకము అన్నారు. కనాను = దేవుని ఇల్లు, పరలోకము, యెరూషలేము పరిశుద్ధ పట్టణం అన్నారు. అలాగే ఈమె కూడా మోయాబు దేశము నుండి బెత్లెహేముకు వచ్చింది. అంటే లోకమంతా వదిలిపెట్టి, లోకాన్ని వదిలిపెట్టి దేవుని ఇంటికి వచ్చింది. యెరూషలేము అంటే అర్థం ఏంటి? రొట్టెల ఇల్లు అని అర్థం. దేవుని ఇంటికి వచ్చింది. ఈమె అసలు ఎవరు అని అంటే ఒక పూజారి కుమార్తె అని ఒకసారి చెప్పుకున్నాం. మోయాబు దేశంలో ఒక బలి పీఠం దగ్గర వాళ్ళ నాన్నగారు పూజారంట. అలా పచ్చి హిందువురాలు, విగ్రహారాధికురాలు. మరి ఈ నయోమి వాళ్ళ ఆయన పేరేంటి? ఎలీమెలెకు. వారు ఇక్కడ కరువు వచ్చిందని, యెరూషలేములో బెత్లెహేములో కరువు వచ్చిందని ఎక్కడికి వెళ్ళారు? మోయాబు దేశానికి వెళ్ళారు. వెళ్ళటం వలన ఒక మంచి పనే జరిగింది. ఏం జరిగింది అంటే, ఈమెను సంపాదించుకోగలిగారు. ఒక హిందువురాల్ని, విగ్రహారాధికురాల్ని దేవుని వైపుకు, యెహోవా దేవుని వైపుకు తిప్పగలిగారు. ఆమె భక్తి ఎక్కడి నుంచి ఏ స్థానానికి వచ్చిందంటే, ఎక్కడికి వచ్చిందంటే, యెహోవా నాకు చాలా కీడు చేస్తాడు నేను నీతో రాకపోతే అని చెప్పింది. ఎక్కడ? యెహోవా నాకు మరి ఎక్కువ కీడు అని ఎక్కడది? ఎన్నో వచనం? ఆ మాట ఎవరన్నారు? నయోమి. నేను చెప్పేది ఏంటి? రూతు యెహోవా నాకు గొప్ప కీడు చేస్తాడు అని ఎన్నో అధ్యాయం కూడా చెప్పాలి, క్లియరెన్స్ ఉండాలి. 1వ అధ్యాయం 17వ వచనం ఏముంది? నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల ఎంత కీడైనా చేయనెను. ఈమెమందంటే, రూతు ఏమందంటే, ఎంతైనా యెహోవా నాకు కీడు చేస్తాడు అంది. ఇప్పుడు చేసిన కీడు చాలలేదా? భర్త చనిపోయాడు, అది చాలలేదా? ఇంకా ఎంతైనా కీడు చేస్తాడు అంటే ఎంతగా నమ్మింది దేవుణ్ణి? ఒక విగ్రహారాధికురాలు ఎంత నమ్మింది? యెహోవా అనే ఆయన దీవించువాడు ఆయనే, ఆశీర్వదించేవాడు ఆయనే, శపించేవాడు ఆయనే,
కీడు చేసేవాడు కూడా ఆయనే, ఎంతైనా కీడు చేస్తాడంట. ఎంతైనా కీడు చేస్తాడు. చూసారా? అంటే దేవుణ్ణి ఎలా నమ్మింది? బాగా నమ్మింది. దీనికి కారణం ఎవరు? నయోమి. నయోమి నయోమి చెప్పబట్టే ఎంతైనా కీడు చేస్తాడు. అంటే ఎలా తెలిసింది ఏమిటి అంటే, ఇదివరకు అమోనీయుల్ని మోయాబీల్ని 10 తరాల వరకు శపించబడింది. ఏ కాలంలో? లోతు కుమార్తెల కాలం. అది ఎప్పుడో 10 తరాలు ఎప్పుడో అయిపోతాయి. 10 తరాలు అంటే ఏంటి? మా నాన్న ఒక తరం, నేను 2, వీడు 3 పిల్లలు 4. ఎంతసేపు 10 తరాలంటే? ఎంతో టైం పట్టదు. ఒక 100 years పట్టుద్దా? మా నాన్నకి 80 సంవత్సరాలు అప్పుడే మేము 3 తరాలలో ఉన్నామా లేదా? 80 సంవత్సరాలకే 3 తరాలు ఉన్నాం. ఇంకొక 3, ఇంకొక 80, ఇంకొక 80, ఇంచుమించుగా 300 సంవత్సరాలు. మరి ఇది అయిపోయి చాలా కాలం అయింది కదా. కాబట్టి 10 తరాలు అయిపోయినాయి. 10 తరాలు అన్నాడు దేవుడు. 10 తరాలు అయిపోయినాయి. ఇదంతా ఎవరు చెప్పారు? నయోమి చెప్పుంటది. దేవుడు శపించాడు, దేవుడు శపించగల సమర్థుడు, రక్షింపగల అని ఇంత చెప్పినామా మరలా ఆమె ముందే దేవుడు నాకు కీడు చేసెను అని అందా? ఎక్కడంది? నయోమి అన్నది చదవండి. ఎన్నో వచనం? 1:13. నొప్పించిన దానికంటే మరీ ఎక్కువగా. ఇంకా 20వ వచనం. ఆమె సర్వశక్తుడు, ఆమె అని ఆగాలి మనం. సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేసాను గనుక నన్ను నయోమి అనక ఏమనండి? మారా అనండి. నేను సమృద్ధి గల దానినే వెళ్ళి తిని, యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేశాను. మీరు నన్ను నయోమి అని పిలవనేలా? యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరిచెను అని వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళ దగ్గర అట్టైనా మాట్లాడేది? నువ్వేగా సువార్త చెప్పింది. వాళ్ళని ఆ అమ్మాయికి అంత బలమైన యెహోవా గొప్ప కార్యములు చేస్తాడని చెప్పినంత విశ్వాసాన్ని పుట్టించింది ఎవరో? నయోమి. మరి నయోమి ఆ నయోమి అలా మాట్లాడొచ్చా? సర్వశక్తుడు నాకు దుఃఖము కలుగజేసాను, అసలు నన్ను నయోమి అనబాగండి, నన్ను మారా అనండి అంటే దేవుణ్ణి ఎంత తక్కువగా మాట్లాడుతుంది. ఎవరి ముందు? మొన్న ఈ మధ్య దేవుణ్ణి నమ్ముకున్న ముందు, అమ్మాయి ముందు. కాబట్టి మన జీవితాల్లో కూడా ఎప్పుడైనా ఒకవేళ అట్లా మాట్లాడుతున్నామా? అనుకుంటారు, ఇతను దేవుణ్ణి నమ్ముకున్నాడేనా ఎట్టైనా మాట్లాడేది అని అనుకోరు. వాడు భక్తుడు కాకపోయినా, వాడు ఎవడైనా ఎట్లాంటోడైనా సరే మనల్ని ముందు ఏమంటాడు తెలుసా? నువ్వు ప్రార్థనకి వెళ్తావు కావాలిగా, మీరు ప్రార్థనకి వెళ్తారుగా, మీరు బాప్తీసం తీసుకున్నట్టు అనుకుంటుగా, మీరేంటి, మీరెట్టైనా చేసేది, మీరెట్టైనా మాట్లాడేది, మీరు ఇలాగైనా ప్రవర్తించేది, ఇదేనా మీ దేవుడు చెప్పేది అని ఇంకా ఈ మనల ఎవరు? రూత్ అనాలి. అసలైతే రూత్ మళ్ళీ ఏం చెప్పాలి? అత్తగారు నువ్వేగా మాకు చెప్పింది, నువ్వేగా నాకు చెప్పింది, మరి నువ్వే ఇలాగంటావేంటి అని అనొద్దు అని అనాలి కదా ఆ మనలా. కానీ లోకస్తులు వీళ్ళందరూ ఏమంటారంటే, వాళ్ళు ఏమంటారు? నువ్వేనా ఇలాగనేది, నువ్వేనా ఇలా మాట. అందుకే నేను ఆ ఉద్యోగం చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా రిజర్వ్గా ఉంటా. దేవుడి నామానికి ఎక్కడ అవమానం వచ్చిద్దోనని.
పుసుకుని అంటారు వాళ్ళు. అనలేదు మిమ్మల్ని ఎప్పుడు? మీకు అందరికి అనుభవమే, నాకు అనుభవమే. అందరు అంటారు, బాప్తీసం తీసుకున్నావు కావాలిగా, ఎట్లా అబద్ధాలు ఆడతావేంటి, కటిక అబద్ధాలు ఆడతావేంటి, ఇలా చేస్తావేంటని అంటారు. మనల్నంటే అన్నారు. దేవుని నామాన్ని అవమానం అయిపోతుంది కదా. నువ్వు చేసే పని దేవుని నామానికి ఏమవుతుంది? అవమానం అవుతుంది. కాబట్టి అలా చేయకూడదనే విషయాన్ని ఇక్కడ మనం నేర్చుకోవాలి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది, కానీ 1వ అధ్యాయం అంతా కూడా మోయాబు దేశము నుండి బెత్లెహేముకు వచ్చింది, అంటే లోకము నుండి దేవునిలోకి వచ్చింది. 2వ అధ్యాయం బెత్లెహేములో పొలములో పనిచేస్తూ ఉంది. 2వ అధ్యాయంలో అంతా చేనులో పనిచేస్తూ ఉంది. 3వ అధ్యాయం అంతా ఆ పొలములో ఉన్న పనివారితో బిడ్డలతో కలిసి ఉంది. అంటే పొలములో పనిచేస్తున్న వారు ఎవరు అని అంటే దేవుని బిడ్డలు, విశ్వాసులు. దేవుని బిడ్డలు, విశ్వాసులు వాళ్ళతో కలిసి పనిచేస్తుంది. 4వ అధ్యాయము చక్కగా ఇంత చేసినందుకు 1వ అధ్యాయం యొక్క ప్రతిఫలము, 2వ అధ్యాయం యొక్క ప్రతిఫలము, 3వ అధ్యాయం యొక్క ప్రతిఫలము 4వ అధ్యాయంలో ఫలించి అభివృద్ధి పొందింది. కాబట్టి మొట్టమొదటిగా లోకముల నుండి వేరైంది. ఆ తర్వాత సాక్ష్యము, బ్రహ్మాండమైన సాక్ష్యం పొందింది 2వ అధ్యాయంలో. 3వ అధ్యాయంలో కూడా బ్రహ్మాండమైన సాక్ష్యం పొందింది. నీ మునుపటి సత్ప్రవర్తన కంటే నీ వెనుకటి సత్ప్రవర్తన మరీ గొప్పది అని చెప్పాడు. సాక్ష్యము పొందింది. ఆఖరికి 4వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఏం జరిగింది అంటే ఒక మంచి ప్రతిఫలం పొందింది. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈనాటి మన పాఠము, మన సందేశం ఏంటంటే, ఇంకొక విషయం చెప్పాలంటే, ఇక్కడ రూతు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనములో నయోమి తన 2 కోడళ్లను చూచి, మీరు తల్లులు ఇండ్లకు తిరిగి వెళ్ళుడి, చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయచూపునట్లు యెహోవా మీ ఎడల దయచూపును గాక అనంది. అంటే ఫస్ట్ చాయిస్ ఇచ్చారు. నయోమి ఏం చేసింది? చాయిస్ ఇచ్చింది. ఏమని? నువ్వు వెళ్ళిపోమ్మా, మీరు ముసలోళ్ళు ఏం కాదు, యవనస్తులు, మీరు వెళ్ళిపోయి వేరే పెళ్లి చేసుకుని చక్కగా ఉండండి అని చాయిస్ ఇచ్చింది. దేవుడు కూడా చాయిస్ ఇచ్చాడు. ఏదైనా తోటలో దేవుడు కూడా ఏం చేశాడు? అవి ఇవి అన్నీ పెట్టి జాగ్రత్త అని అన్నాడు. తినకూడదన్నాడు. తినకూడదన్న దాన్ని ఎందుకు పెట్టాడు అందులో అంటే చాయిస్ ఇచ్చాడు. చాయిస్ ఇచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి? మీరు ప్రార్థనకు వచ్చినా రాకపోయినా పర్వాలేదని నేను చెప్పాను అనుకో, ఎలా ఉండాలి? వచ్చేటట్టే ఉండాలి. చాయిస్ ఇచ్చారు కదా అని. అప్పుడప్పుడు ఆదివారం మందు తాగొచ్చు, ఆదివారం పేకాట ఆడొచ్చు, ఆదివారం సిగరెట్లు తాగొచ్చు, ఆదివారం సినిమాలకు వెళ్ళొచ్చు, ఆ తర్వాత మిగతా అంతా భక్తి కలిగి ఉండండి అని దేవుడు చెప్పాడు అనుకో, ఎంత బాగుండు. ఆ చాయిస్ ఇచ్చినా కానీ మనం చేయకుండా ఉండాలి. కుదరదు. దేవునికి ఇష్టము కాదు, అయినా చాయిస్ ఇచ్చాడు. అవునా? ఏదైనా తోటలో పండు తినటం ప్రస్తుతానికి దేవుని చిత్తము కాదు, అయినా కానీ చాయిస్ ఇచ్చాడు. దానికి ఏం అడ్డు పెట్టల, మంటలేం పెట్టల. అయినా కానీ మనము ఎలా ఉండాలి? చాయిస్ ఇచ్చినప్పుడు ఏం చేయకూడదు. దేవుని చిత్తం తెలుసుకోవాలి, చాయిస్ పక్కన పెట్టాలి. నేనేదో చాయిస్ ఇచ్చాను, దేవుడు ఏదో చాయిస్ ఇచ్చాడు, వాక్యం ఏదో చాయిస్ ఇచ్చాడని వదిలేయటం కాదు. దేవుని చిత్తం ఏంటి అది గమనించాలి. అది గమనించిందేమో. ఇక్కడ ఫస్ట్ చాయిస్ ఇచ్చారు ఇక్కడ. ఆ తర్వాత అత్త మళ్ళీ ఇంకో చాయిస్ కూడా ఇచ్చింది. ఇంకో చాయిస్ ఎక్కడో ఇచ్చింది. ఇంకో చాయిస్ ఎక్కడ ఇచ్చిందంటే,
మీరు మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ ఇంకో చాయిస్ కూడా ఉంది. ఎన్నో వచనం? ముందు చాయిస్ ఏంటి? మీరు మోయాబు దేశానికి వెళ్ళిపోండి అంది. ఆ తర్వాత ఇంకొక చాయిస్ పెళ్లి చేసుకోవచ్చు అంటే కూడా వర్ప వెళ్ళిపోయింది, ఈమె అలాగే వచ్చింది. ఇంకొక చాయిస్. ఈ విధంగా మనం ఇక్కడ ఒకటి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, చాయిస్ దేవుడు ఇస్తాడు, చాలా చోట్ల ఇస్తాడు దేవుడు చాయిస్. సౌలుకి అన్నీ అప్పచెప్పాడు, ఆస్తి అంతా అప్పచెప్పాడు, అన్నీ నాశనం చేయమని చెప్తే అతను ఏం చేశాడు? కొంత తెచ్చుకున్నాడు. అవకాశం అయితే ఉంది. కాబట్టి దేవుడు చాయిస్ ఇస్తాడు మనకి. ఇక్కడ ఇంకొక విషయం ఒకటి నేర్చుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే బోయజు ఎవరు? ఒక కోటీశ్వరుడు. బోయజ్ ఎవరు? ఒక కోటీశ్వరుడు. ఈ కోటీశ్వరుడు ఈ మహ్లోను చనిపోయిన తర్వాత మళ్ళీ అతని యొక్క ప్లేసు ఎవరు భర్తీ చేయాలి? మహ్లోను ప్లేస్ని ఎవరు భర్తీ చేయాలి? అన్న కానీ, తమ్ముడు కానీ, లేకపోతే సమీప బంధువు కానీ భర్తీ చేయాలి. ఇతను బోయజు చాలా కోటీశ్వరుడు. భర్తీ చేయమని వచ్చినప్పుడు ఏం చెప్పాడు? నాకంటే సమీప బంధువు ఒకడు ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళి అడగండి అన్నాడు. అతనేమన్నాడు? నేను మహ్లోనికి సంబంధించి ఆస్తి అంతా తీసుకుంటాను కానీ నేను భార్యగా నేను స్వీకరించను అన్నాడు. ఎందుకన్నాడు తెలుసా? ఎందుకన్నాడంటే, మళ్ళీ ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఈ అమ్మాయికి పుట్టే పిల్లలందరూ మహ్లోని పిల్లలు అంటారంట. మహ్లోని పిల్లలు అంటారు. ఇతని పేరు చెప్పరంట ఎవరు. ఇతని పేరు మార్చిపోవాలి. ఇతని పేరు చెప్పరంట. అందుకేగా యెహోవా ఏరు చెడ్డవాడైనందునుగా యెహోవా ఏరును చంపాను. అంటే మిగతా వాళ్ళందరికి ఇష్టం లేదు, ఆయన పేరు చెప్పుకోవడం ఇష్టం లేదు, అసలుడి పేరు చెప్పుకోవడం ఇష్టం లేదు. అది చాలా తక్కువ, ఇన్సల్ట్ ఫీల్ అవుతున్నాడు. అందుకే నాకు వద్దన్నాడు, ఆస్తి అయితే కావాలన్నాడు. కానీ బోయజ్ ఏం చేశాడు తెలుసా? అతని పేరు చెడిపోయినా పర్వాలేదు, అతని పేరు చెప్పుకోపోయినా పర్వాలేదు, అతను ఈమెకి న్యాయం చేయాలి, ఈమెకి నేను న్యాయం చేయాలనుకున్నాడు. యేసు ప్రభు యొక్క లక్షణం అది. హల్లెలూయా. యేసు ప్రభు లక్షణం ఏంటి? ఆయన ధనవంతుడై ఉండి మీరు ధనవంతులు కావాలని, ఆయన దారిద్ర్యము వలన మనం ధనవంతులు అవ్వాలని, అందుకు దరిద్రుడాయను అనుంది బైబిల్లో. ఏమనుంది? తాను ధనవంతుడై ఉండి మనము ధనవంతులగుటకు ఆయన దారిద్ర్యమును స్వీకరించి మన నిమిత్తము మనం ధనవంతులు అవ్వాలని ఆయన దరిద్రుడయ్యాడు. సేమ్ ప్రొసీజరు ఇక్కడ బోయజులో కనపడింది. ఆయన చాలా కోటీశ్వరుడు, ఎంతోమంది పనోళ్ళు ఉన్నారు, కానీ నా పేరు లేకపోతే పోయింది, దేవుని చిత్తం జరగాలని దేవుని చిత్తంలోకి వచ్చి నుంచున్నారండి. అలాగా భక్తులందరూ దేవుని చిత్తము న్యాయము ముఖ్యం. యేసుప్రభు వారు ఏమన్నారు? ఇది కాదు కదా, ఆజ్ఞ ఇలా కాదు కదంటే, ఆజ్ఞ కంటే కూడా నీతి న్యాయము ముఖ్యం అన్నాడు. ఏది దేవుని చిత్తమో, ఏది నీతో, ఏది న్యాయమో అదే ముఖ్యం. కాబట్టి బోయజు విషయంలో ఏం జరిగింది? బోయజు ఏం చేశాడంటే, పైగా ఇంకొక విషయం ఏంటంటే, కోడలు బోయజు పొలములోకి వెళ్ళాలి అని ఆమెకి ఎవరు చెప్పారు?
ఎవరు చెప్పారు? రూతు బోయేజు పొలంలోకి వెళ్ళి ఏరుకోవాలి, పరిగేరుకోవాలని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? నయోమి చెప్పలా. నా పొలంలోకి ఏరుకోమని ఎప్పుడు చెప్పాడు? ఆహా, ఆయన పొలంలోకి వచ్చిన తర్వాత అప్పుడు చెప్పాడు, నువ్వు ఇక నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడ ఏరుకో అని. కాబట్టి ఇప్పుడు బోయేజు పొలంలోకి ఎవరు వెళ్ళారు? ఎవరు వెళ్ళమంటే వెళ్ళింది అంటే నయోమి చెప్పలా. చూడండి కావాలంటే 2వ అధ్యాయం 19వ వచనం చదవండి, అయితే 18వ వచనం. ఆమె వాటిని ఎత్తుకొని ఊరిలోనికి వచ్చినప్పుడు ఆమె అత్త ఆమె ఏరుకొని వాటిని చూచెను. ఆమె తిని తృప్తి పొందిన తర్వాత తాను మిగిల్చిన దానిని చూపించి ఆమెకిచ్చెను. అంతటా ఆమె అత్త ఆమెతో, నేడు నీవు ఎక్కడ ఏరుకుంటువి, ఎక్కడ పని చేసేటివి, నీ యందు లక్ష్యమించువాడు దీవించబడును గాక అనగా, ఆమె తాను ఎవని యొద్ద పనిచేసెనో అది తన అత్తకు తెలియజెప్పి, అది అంటే ఎవరు చెప్పారు? రూతే వెళ్ళింది, అత్త చెప్పలా. అమ్మా, నువ్వు పలానా బోయేజు అనే పొలంలోకి వెళ్ళి పరిగేరుకో అని అత్త చెప్పలా. అవునా? మనం చాలా కాలం ఏమనుకుంటాం? అత్తే చెప్పింది అనుకుంటాం. ఎక్కడికి వెళ్ళాలో అత్త చెప్పలా. అంటే దేవుని చిత్తము మైండ్లో అలా నడిపించేస్తుంది మనల్ని. దేవుని ఇష్టానుసారంగా మనల్ని నడిపించేస్తాడు దేవుడు. అత్త చెప్పలా, ఎవరు చెప్పలా, కానీ ఎక్కడికి వెళ్ళింది? బోయేజు పొలంలోకి వెళ్ళింది. బోయేజు పొలంలోకి వెళ్ళి పరిగేరుకోవటం మొదలుపెట్టింది. చూసారా? దేవుని చిత్తము ప్రకారము, దేవుని ఇష్టానుసారంగా ప్రకారం నడవటానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా ప్రసంగాలు చెబుతున్నా కానీ, ఎన్ని బోధలు వింటున్నా కానీ, ఎన్ని సంవత్సరాలు దేవుని మందిరానికి వస్తున్నా కానీ ఇంకా చాలామందికి అర్థం కావట్లేదు. ఎవరు చెప్పకుండానే వాళ్ళకి అర్థమవుతుంది. ఎవరూ చెప్పకుండానే ఆనాటి భక్తులు అలాగా అనుసరిస్తూ వెళ్ళారు. వాళ్ళకి ఎవరైనా చెప్పి, దావీదు చెప్పాడా? దేవుడు ఏమని చెప్పాడా? దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత దేవుడు చెప్పిన సాక్ష్యం అది, నా చిత్తానుసారమైన మనుష్యుడని, నా హృదయానుసారుడు అని చెప్పిన. కాబట్టి కొన్ని వందల వేల ప్రసంగాలు వింటున్నా కానీ ఇంకా దేవుని చిత్తము చొప్పున, దేవుని ఇష్టము వైపుకు మనం అడుగులు వెయ్యట్లేదు. అవునా? మరి ఇక్కడ ఈమెకి ఎవరు చెప్పారు? ఆ పొలంలోకి వెళ్ళింది. కాబట్టి ఈనాడు మనము ఏ పరిస్థితిలో ఉన్నాం? చాయిస్ ఇస్తే ఏం చేస్తున్నాం? మనం కాబట్టి చేనులో పని వారు, ఇక్కడ 2వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు బోయజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము, వేరొక పొలములో ఏరుకొనుటకు. ఎప్పుడు చెప్పాడు ఈ మాట? ఆమె పొలంలోకి వచ్చిన తర్వాత ఆల్రెడీ పనులు జరుగుతుండగా. ఇప్పుడు మేస్త్రి గారు ఒక పని అప్పు చెబుతారు, ఒక 20 మంది వెళ్ళి కోత కోయండి, లేకపోతే నాటేయండి, లేకపోతే అందులో కలుపు తీయండి అంటాడు. అందరు వెళ్ళిన తర్వాత ఆయన ఆసామి వెళతాడు. ఏం చేస్తాడో చూస్తూ ఉంటే ఒక ఆమె అక్కడ ఉంది. ఈమె ఎవరు అని అడిగారు. ఆయనకు కూడా తెలియదు, నా పొలంలోకి వచ్చిద్దేమా అనే సంగతి ఆయనకు కూడా తెలియదు. ఈమెవరు అంటే వాళ్ళు చెప్పారు, పని వాళ్ళు. ఏమో పలానా మోయాబు దేశం నుండి వచ్చిందంట, పరిగెత్తడానికి వచ్చింది అని వాళ్ళు చెప్పారు. అంటే దేవుని చిత్తము వాళ్ళని అలాగా నడిపిస్తూ ఉంది, బోయేజుని అలా నడిపిస్తూ ఉంది, అలాగే ఈమెను కూడా నడిపిస్తూ ఉంది. కాబట్టి మనం కూడా దేవుని చిత్తానుసారంగా, దేవుని ఇష్టానుసారంగా నడవాలి అని అంటే విశ్వాసం ఉండాలి బాగా. దేవుడు ఉన్నాడు, దేవుడు మంచి చేస్తాడు, దేవుని కోపం వస్తే కీడు కూడా చేస్తాడు.
ఈమె దేవుడు నాకు కీడు ఎంతైనా చేయును అని అంటుంది. ఆల్రెడీ ఎప్పటి నుంచో నమ్ముకున్నామా. ఆమె ఏమంటుంది, నయోమి దేవుడు నాకు గొప్ప కీడు చేశాను అని అంటుంది. కాబట్టి అవిశ్వాసమైన మాటలో, ఇంకొకళ్ళ అవిశ్వాసాన్ని దిగజార్చే మాటలో మనం మాట్లాడకూడదు. మనకు అది మైండ్లో ఉన్నా సరే, ఇప్పుడు ఆమె నయోమి మైండ్లో అది ఉన్నా సరే, అక్కడ ఏమనాలి, అలా అనకూడదు అక్కడ. కాబట్టి ఏ మాట ఎక్కడ అనాలి, ఏ మాట ఎక్కడ అనకూడదు కూడా మనకు కొంత జ్ఞానము కావాలి. నీకు, నాకు, మనందరికీ జ్ఞానము కావాలి. కాబట్టి మనము ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఇందులో చాలా ఉన్నాయి. 2వ అధ్యాయం 8వ వచనం, నా కుమారి నా మాట వినుము, వేరొక పొలములోకి ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు, ఇచ్చట నా 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 పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము, వారు కోయు చేను కనిపెట్టు వారిని. వీళ్ళెవరు? చేను కనిపెట్టువారు అంటే ఎవరు? ఒక చేను ఉంది, దాన్ని కనిపెట్టేవారు దైవజనుడు. ఆ సంఘానికి దైవజనుడు ఏం చేస్తాడు? కనిపెడతా ఉంటాడు. అంటే కాపల, అంటే కాపరి. మరి విశ్వాసులు ఎవరో కూడా ఇక్కడే ఉంది పక్కన. నిన్ను ముట్టకూడదనియు యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను, నీకు దాహమగునప్పుడు కుండల యొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగుమని చెప్పాను. వీళ్ళు విశ్వాసులు. నీకు మంచినీళ్ళు అయితే నువ్వేం చేయాలి? నీకు మంచినీళ్ళు అయితే ఏం చేయాలి? పనివారి దగ్గరికి వెళ్ళి దాహం అడిగి, లేకపోతే అన్నం కావాలో ఏం కావాలో అడిగి తీర్చుకో అని చెప్తా ఉన్నాడు. అంటే సీనియర్స్ జూనియర్స్కి చక్కగా చెప్పే అంతగా వీళ్ళు ఏం చేయాలి? ముందు వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఎదుగుతూ ఉండాలి, వాక్యంలో ఎదుగుతూ ఉండాలి. అలాగే కొత్తగా వస్తున్న వారిని ఏం చేయాలి? దేవుని మీద విశ్వాసము పెంచుతూ ఉండాలి. నయోమిలాగా కాదు. ఏం చేయాలి? పాత వాళ్ళు ఏం చేయాలి? కొత్త వాళ్ళని ప్రోత్సహించాలి. వాళ్ళని ఇంకా విశ్వాసంలో మన ప్రవర్తన వలన, మన మాటల వలన వాళ్ళని ఇంకా చక్కగా మాటలతో విశ్వాసాన్ని పెంచుతూ ఉండాలి. అక్కడికి వెళ్ళి ఏం చేయాలంట? పనివారి చేతిన నీళ్ళను త్రాగుమని చెప్పాను. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశినైన నన్ను నా యందు లక్ష్యముంచినట్లు నీ కటాక్షం కలుగునని చెప్పగా, బోయజు, నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. నీవు నీ తల్లిదండ్రులను, నీ జన్మభూమిని విడిచి ఇంతకుముందు నీవు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి. యెహోవా నీకు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితముగా నుండినట్లు నీవు ఏం మాటలు చెప్తున్నాడండి. ఇలా చెప్పాలి. ఏమి తెలిసి పరదేశమైన నా యందు నీవు లక్ష్యం ఉంచావనంటే, ఆయన ఏమంటున్నాడు? నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు. ఆయనకి ఎవరు చెప్పారు? అత్తకు తెలియదు అసలు అప్పటి వరకు. అత్తకు తెలుసా? అత్తకు ఏమైనా చెప్పొచ్చిందా ఇక్కడికి వెళ్తానని? పోనీ ఆయన ఏమైనా వెళ్ళి అడిగాడా? ఏమ్మా మీ కోళ్ళ మా పొలంలోకి వచ్చిందని ఏమైనా అడిగాడా? అలా కూడా అడగల. మరి ఎలా తెలిసింది? ఇన్ఫర్మేషను అంటే ఆమెను గురించి పరిశీలించి పరిశోధించాడు. వాళ్ళని అడిగాడు, ఈమె సంగతి ఏంటి, ఈమె పరిస్థితి ఏంటి, ఈమె ఎవరు అంటే అసలు ముందే చెప్పారు. ఈమె మోయాబురాలైనా వాళ్ళు ఏం చెప్పారు? పనివాళ్ళు ఏం చెప్పారు? మోయాబీరాయన యవనురాలు అని చెప్పారు వాళ్ళు. ఆమె గురించి చెప్పేశారు అంతా. కాబట్టి దేవుడు మన గురించి ఎప్పుడైనా సరే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఆడబెడతాడు. అందుకని యేసు ప్రభువారు ఒక మాట అన్నారు. ఏమని? ఏ మనుషుడు గురించి ఏ మనుషుడు నాకు సాక్ష్యము చెప్పలక్కర్లేదని యోహాను సువార్తలో చెప్పాడు. అవునా? యోహాను సువార్తలో నాకెవడు గురించి ఎవడు సాక్ష్యం చెప్పక్కర్లేదు, నాకు అన్నీ తెలుసు అన్నాడు.
కాబట్టి ఇక్కడ దేవుని మన గురించి ఎప్పుడు ఇన్ఫర్మేషన్ అడుగుతూ ఉంటాడు, ఇన్ఫర్మేషన్ లాగుతూ ఉంటాడు, మనల్ని పట్టించుకుంటూ ఉంటాడు. పట్టించుకొని దానిని బట్టి మనకు ప్రతిఫలం ఇచ్చును అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? ప్రతిఫలం ఇస్తాడంట. మనం అదే చెప్పుకునేది ఎప్పుడైనా. మనం ఎక్కువ ఏం చెప్పుకుంటామంటే, ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదు. ప్రభువునందు మన ప్రయాస ఏది కూడా వ్యర్థము కాదు, వ్యర్థము కాదు. మన ఆర్టీసీ కండక్టర్ గారు, టీడీపీ రాని కానీ ఏదో 100 అప్పుడప్పుడు ఖాళీ ఉంటే, ఈ ఊర్లో ఉంటే వచ్చిద్ది ఇక్కడికి. ఆమె గారికి ఆదివారం ఆఫ్, వెళ్ళిపోద్ది. వాళ్ళ ఆయన గారు పాస్టర్ గారు, వాళ్ళ అబ్బాయి పాస్టర్ గారు, వాళ్ళ అల్లుడు పాస్టర్ గారు, అందరూ సేవే. ఎప్పుడో 100 వచ్చే మనిషి ఈ మందిరానికి 10,000 రూపాయలు ఇచ్చింది. ఇవ్వాల్సిన పని ఏముంది అంటే, ఏముద్దేశించి ఇచ్చింది అని అంటే, ప్రతిఫలము ఇస్తాడు. ఏదో ఒక రకంగా నాకు ప్రతిఫలం ఇస్తాడు అని నమ్మింది. చాలాసార్లు చెప్పాను. ఇంకో కండక్టర్ కూడా అడిగిందామని, నీ కొడుకు బంగారం లాంటి కొడుకు దేవుని పని చేస్తూ చచ్చిపోయాడు కదా, ఇంకా నువ్వు దేవుణ్ణి వదలవా అని యోబుని అడిగినట్టు అడిగింది. అసలు ఏ బేస్ మీద మీరు దేవుణ్ణి నమ్ముతున్నారు అని అంది, నాతో అంది. కాబట్టి ప్రతిఫలము దేవుడు ఏ రకంగానే, ఇప్పుడు మహులు చనిపోయాడు, అయినా కానీ ఆమె ఎలా పట్టుబట్టింది? వద్దమ్మా బాబు, నీకు దండం పెడతా అంటే, లేదు నువ్వు ఉండు చోటనే నేనుంటా, నువ్వు మృతి పొందిన చోటనే నేను నీ జనులే నా జనుడు, నీ దేవుడే నా దేవుడు. విపరీతం. నువ్వు పాతిపెట్టి స్థానంలో నేను కూడా అంటే ఏమెరిగింది? దేవుణ్ణి విపరీతంగా ఎరిగింది. అలా దేవుని చిత్తానుసారంగా వెళ్తా ఉన్నప్పుడు ఆఖరికి యేసుక్రీస్తుకి సంతానంలో వారసురాలైంది. అయిందా? దేవుడు ప్రతిఫలం ఇచ్చాడా లేదా? ప్రతిఫలం ఇచ్చాడు. ఏమన్నా ప్రతిఫలం ఆశించి వచ్చిందా? దేవుడు నాకు నన్ను ఇంత చక్కగా ఈ ప్లేస్లో కూర్చోబెడతాడని ఏమన్నా వచ్చిందా? అట్టేం రాలా. 136వ కీర్తనలో ఒక మాట ఉండిద్ది, 23వ వచనం అనుకుంటా. 23వ వచనమేనా? 136వ కీర్తన. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకొనును, ఆయన కృప ఎక్కడున్నప్పుడంట? దీన దశలో ఉన్నప్పుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి దీన దశలో ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? జ్ఞాపకం చేసుకుంటాడు. దీన దశలో ఉన్నప్పుడు మనల్ని, ఇప్పుడు ఆమె ఎక్కడుంది? దీన దశలో ఉంది. ఎక్కడ ఏరుకుంటుంది? పరిగేరుకుంటుంది. కాబట్టి దేవుని చిత్తం ఏంటి, దేవుని ఇష్టం ఏంటి, అది ముఖ్యం మనకి. ఆజ్ఞ కంటే కూడా దేవుని చిత్తమే ముఖ్యం. యేసు ప్రభువు ఆ మాట చాలాసార్లు చెప్పాడు. ఏంటి విశ్రాంతి దినం ఏంటి, నువ్వేంటి బాగు చేస్తావేంటి, గాడిదని ఎత్తమంటావేంటి, ఇంత పొల్ల కూడా ఎత్తకూడదు కదా అని అంటే, దానికంటే న్యాయము, ధర్మము, దేవుని చిత్తము ముఖ్యం. మొన్న ఒకసారి ఇక్కడ డి గారు వచ్చినప్పుడు ఒక మాట చెప్పాడు. డి గారు వాక్యం చెప్తా, దేవుడు ఆజ్ఞ పెట్టినప్పుడు దాన్ని ధిక్కరించేది దేవుడే, మనం కాదు. ఆయన ధిక్కరించినా తప్పు లేదు, మనం ధిక్కరిస్తే తప్పు. మనం ఆజ్ఞను పాటించకపోతే మంద తప్పు, ఆయన పాటించకపోయినా తప్పు లేదు. ఎందుకంటే ఆ ఆజ్ఞను పెట్టింది ఎవరు? ఆ పెట్టిన ఆయనకి హక్కు ఉంటుంది, మనకు హక్కు ఉండదు. కాబట్టి ఈనాటి మన పాఠము, మన సందేశం ఏంటంటే, ఈమె యొక్క భక్తి ఏంటి ఇంత స్థాయికి వెళ్ళింది? ఎలా వెళ్ళింది అసలు? ఒక నయోమి మాట విని యెహోవా దేవుడు ఎంత గొప్పవాడని ఎలా నమ్మింది? ఆశ్చర్యం. ఇది చాలా ఆశ్చర్యమైన విషయం. ఇది 2వ అధ్యాయము రూతు గ్రంథంలో ఇంకా
2వ అధ్యాయములో ఈమె ఇరవై 23వ వచనం. ఉమ్, 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 ఉమ్. బోయజు పనికత్తెల యొద్ద నిలకడగా నుండి తన ఇంట తన అత్త ఇంట ఏం చేస్తా ఉంది? పనికత్తెల యొద్ద ఎలా ఉంది? నిలకడగా ఉంది. చాలామందికి నిలకడ ఉండదు. ఈ సంఘంలో 1 సంవత్సరం వస్తారు, మళ్ళీ ఇంకో సంవత్సరం ఇంకో సంఘానికి, ఇంకో సంవత్సరం ఇంకో సంఘానికి, ఇంకో సంవత్సరం ఇంకో సంఘానికి, అలా రకరకాలుగా వెళుతూ ఉంటారు. నువ్వు ఎక్కడున్నా, ఏ సంఘంలో ఉన్నా దేవుని చిత్తము ఎరిగి వాక్యానుసారంగా జీవిస్తే ఎక్కడైనా ఉండొచ్చు. అందుకనే ఈమెం చేసింది? పనికత్తెలు అంటే ఎవరు అని చెప్పాను ఇందాక? విశ్వాసులు. కాబట్టి ఇప్పుడు సంఘములో ఒక మనిషి ఉండాలా పోవాలా అని అనటానికి ఎవరు కారణం? విశ్వాసులు కారణం. ఒక 50% అయితే దైవజనులు కానీ లేదా ఇంకోటి కానీ ఇంకో కారణం అవ్వచ్చు, లేదా వాళ్ళకి ఏదైనా కారణం అవ్వచ్చు. రకరకాలుగా ఉంటాయి. 30 ఉంటాయి అనుకోండి. ఒకటేమో వాళ్ళకి సంబంధించింది, ఒకటేమో విశ్వాసులకు సంబంధించి, ఒకటేమో నాకు సంబంధించి అవ్వచ్చు. రకరకాలుగా అన్నమాట. కాబట్టి ఏ పాళ ఎంత ఉండాలి అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. పైగా ఈమె ప్రవర్తన, ఈమె సాక్ష్యం ఎలా ఉందంట? చాలా గొప్పగా ఉందని చాలాసార్లు అన్నాడు. బోయజు అన్నాడు కదా, అదొకటి బాగా మెచ్చుకున్నాడు. వచ్చావన్నాడు. సురక్షితంగా నుండినట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని. చూసావు? సంపూర్ణమైన బహుమానం అంటే ఏంటి? నిన్న నన్ను పుట్టినరోజుకి ఉయ్యాలు వేయటానికి వాళ్ళు పిలిచారు. వెళ్ళాను, ప్రారంభ ప్రార్థన చేశాను, కొంత వాక్యం చెప్పి వచ్చాను. వాక్యం చెప్పేటప్పుడు బహుమానము అనే దాని గురించి చెప్తూ, ఇప్పుడు మీరందరూ మా ఇంట్లోకి రాగానే ఒక పెద్ద వాచ్ ఉంటుంది ఇక్కడ గుండ్రంగా, పెద్దదే. చూసారా? అందరూ చూసారా? అది మాకు ఎవరిచ్చారు అని అంటే, మా నాన్న వాళ్ళు 6 అయితే ఆ 6కి చెల్లి ఒక్కతే. ఆమె నాకు ఇచ్చింది, కొనిచ్చింది. నేను గడియారం చూసినప్పుడల్లా, టైం చూసినప్పుడల్లా నాకు ఆమె గుర్తొస్తుంది. అవునా? ఆమె గుర్తొస్తుంది. టైంతో పాటు ఆమె గుర్తొస్తుంది. అలాగే కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. అంటే బహుమానాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? గిఫ్ట్. చూడంగానే ఏం గుర్తు రావాలి? గిఫ్ట్ను చూడంగానే ఏం గుర్తు రావాలి? మౌజేసిన వాళ్ళ తల్లిదండ్రులు చూడంగానే ఏం గుర్తు రావాలి? దేవుడు గుర్తు రావాలి. అలాగే సంకలెగరేయటం కాదు. ఆ పిల్లోడు పుట్టాడు, పిల్ల పుట్టిందని సంకలెగరేయటం కాదు. ఎవరు గుర్తు రావాలి? దేవుడు గుర్తు రావాలి. ఈ మందిరం పైన ఐరన్ రేకులు చూడంగానే మనకి ఎవరు గుర్తొస్తున్నారు? ఎవరు? దయప్రసాద్ బ్రదర్ గుర్తొస్తున్నాడు. ఏవి చూసినా రకరకాలుగా, ఈ ఫ్యాన్లు చూసినా, ఈ ఫ్యాన్లు మనం అక్కడ కొనలా, అందరు గిఫ్ట్లు ఇచ్చినాయి. కాబట్టి గిఫ్ట్ చూసినప్పుడు మనకు దేవుడు గుర్తు రావాలి అని అలాగ చెప్పాను నేను. అమ్మో అనుకున్నారు. పిల్లవాడిని చూసినప్పుడల్లా దేవుడు గుర్తు రావాలి. దేవుని గుర్తు రావడం అంటే ఏంటి? దేవుని స్తుతించాలి. దేవుని ప్రేమ ఆ ఇంట్లో వాతావరణంలో ఉండాలని చెప్పా. మీ ఇంటికి ఎవరైనా రాంగలోనే దేవుని ప్రేమను చూపించటానికి పిల్లవాడు పుట్టాడు. పిల్లవాడు ఎందుకు పుట్టాడు? దేవుని ప్రేమను చూపించడానికి దేవుడిచ్చిన గిఫ్ట్ అది, దేవుడిచ్చిన బహుమానం. ఈ బహుమానాన్ని బట్టి నువ్వేం చేయాలి, నేనేం చేయాలి అంటే, మన ఇంటికి వచ్చిన వారందరికీ దేవుని ప్రేమను చూపించాలి.
దేవుని ప్రేమను చూపించాలి, చాటించాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. అంతేగాని ఏదో ఇవాళ పుట్టాడు అయిపోయిందంటే అయిపోయిందని కాదు. కాబట్టి ఈయనేం చెప్పాడు, గొప్ప బహుమానము నీకు. అప్పుడు పెళ్లి చేసుకోవాలి ఇంకా ఆయన. అయినా సరే ఏమన్నాడు, అంత దేవుని చిత్తం భలే జరుగుతుంది. అసలు 1వ అధ్యాయం నుంచి చదువుతూ ఉన్నాను నేను. ఇలా 4 అధ్యాయాలు చదివాను మళ్ళీ. చదువుతూ ఉంటే అసలు ఏంటి దేవుని చిత్తం, అసలు వీళ్ళకి ఎలా తెలిసింది అనిపిస్తుంది. ప్రతి స్టెప్ కూడా దేవుని ఇష్టానుసారంగా వేస్తూ 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 4వ అధ్యాయంలోకి వచ్చేసరికి చక్కగా ఏముంది, 4వ అధ్యాయం ఆఖరిలో 18వ వచనం. చూసావా, ఆ తర్వాత ఇంకో చోట దావీదు సంతానం నుంచి మళ్ళీ యేసుప్రభు వారు వస్తారు. భలేగా దేవుని చిత్తం వీళ్ళకి ఆల్రెడీ ముందే తెలిసినట్టుగా. ఇప్పుడు సినిమా తీస్తారు కదా షూటింగ్, వాళ్ళకి స్టోరీ అంతా ముందే తెలుసు కాబట్టి అలా ప్రవర్తిస్తారు, అలా యాక్ట్ చేస్తారు. అవునా? మరి వీళ్ళకి తెలియకుండానే ఖచ్చితంగా దేవుని ఒళ్ళోకి వెళ్ళి పడుతున్నారు, దేవుని చిత్తంలోకి వెళ్ళి పడుతున్నారు వెళ్ళి. చూసావా, దానికి కారణం ఏంటి అంటే విశ్వాసము. అప్పుడున్నది విశ్వాసం. బైబిల్ ఎక్కడుంది అప్పుడు? ఒకళ్ళు ఉంటే 5 కాండాలు ఉందేమో, ఇంకో పుస్తకం ఉండి ఉంటుంది. అది వాళ్ళు చదివారో లేదో, ఆమె ఎక్కడ చదివింది, ఉందో లేదో, అసలు అప్పుడు చేతుల్లోకి వచ్చినాయో లేదో. దావీదు దగ్గర నుంచి కదా చేతుల్లోకి వచ్చింది ధర్మశాస్త్రం, ఇక్కడ వచ్చిందో లేదో తెలియదు. అయినా సరే వీళ్ళు ఎలా ప్రవర్తించారంటే చక్కగా దేవుని చిత్తములో దేవుని బాటలో వెళ్ళుకుంటూ వెళ్ళారు. కాబట్టి ఈనాడు మన పాఠము, మన సందేశము దేవుని చిత్తానుసారంగా నడవాలి అంటే ఇప్పుడు మనకు బోల్డ్ ఫెసిలిటీస్ ఉన్నాయి, చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి ఇప్పుడు. అవునా? వాక్యము చెప్పేవాళ్ళు ఉన్నారు, పాటలు నేర్చుకుని భక్తులు, సాక్ష్యాలు బోల్డ్ అన్నీ ఉన్నాయి, విపరీతమైన సాక్ష్యాలు, విపరీతమైన బోధలు. ఫోన్ తీస్తే అన్ని యూట్యూబ్లో వాక్యాలే. ఇప్పుడు వాళ్ళకంటే మనం ఎక్కువగా దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు, అప్పటికంటే కూడా. కాబట్టి మనం ఇంకా తెలుసుకొని వాళ్ళకంటే మనం భక్తులుగా నిరూపించుకునే అవకాశము, అలాంటి వెసులుబాటు ఇప్పుడుంది మనకి. కాబట్టి మనం వేసే శరీర రక్తమాసాల్లో పాలు పంపులు పొందే మనము ఎలా ప్రవర్తిస్తున్నాం? రోజులు బాగలేదు, పరిస్థితులు బాగలేదు, చాలా ఘోరంగా ఉన్నాయి. చాలాసార్లు చెప్తున్నా నేను, ఇక నుంచి వచ్చే ప్రమాదాలన్నీ వర్షాలు కానీ ఎండలు కానీ ఎయ్యైనా కానీ యుద్ధాలు కానీ విపరీతంగానే ఉంటాయి. ఏదో అట్టట్టు వచ్చి పోవు ఇక వచ్చేవన్నీ కూడా. కాబట్టి ఎప్పుడు ఏం జరిగిద్దో తెలియదు. కాబట్టి మనము దేవుని చిత్తాన్ని ఇంకా ఎరుగుతూ దేవుని ఇష్టానుసారంగా నడుస్తూ మనము ముందుకెళ్ళాలి. పరిస్థితులు ఉంటాయి మనకి, దేవుని చిత్తంలో ఒక అడుగు పెట్టదామంటే ఎయ్యో ఒకటి వెనకలాగే చాలా ఉంటాయి. అయినా అన్నిటినీ అన్నిటిని తెంపుకుంటూ త్యాగం చేస్తూ ముందుకెళ్ళిన వాళ్ళు ఇప్పుడు ఆమెకు లేవా పరిస్థితులు? రూతుకి ఎన్ని పరిస్థితులు? భర్త చనిపోతే అలా పొలంలోకి వెళ్తే ఆమె కూడా జాగ్రత్త చెప్పింది, అత్తగారు కూడా, జాగ్రత్త అమ్మా, మగవాళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు, జాగ్రత్త, నువ్వు అసలే భర్త లేదని అని తెలిస్తే నానా రకాలు చేస్తారని ఆమె చెప్పింది. ఈమె ఇందులోకి వచ్చిన తర్వాత, పొలంలోకి వచ్చిన తర్వాత కూడా బోయేజ్ కూడా, రేయ్ జాగ్రత్త, ఎవ్వడు ఆమెను ముట్టడానికి వీళ్ళే జాగ్రత్త అని ఎందుకు అన్నాడు తెలుసా? అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి, ముట్టడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అయినా అందరికి వార్నింగ్ ఇచ్చాడు, జాగ్రత్త, ఎవడు మంచినీళ్ళు అడిగితే మంచినీళ్ళు ఇవ్వండి, భోజనం అడిగితే భోజనమే ఉండే, చక్కగా చూడండి ఆమెని అని చెప్పాడు. అంత చెప్పాల్సిన అవసరం ఏముంది అంటే, ఏదో సంథింగ్ ఈజ్ దేర్, ఏదో ఉంది అక్కడ, ప్రమాదాలు ఉన్నాయి కొన్ని. కాబట్టి పరిస్థితులు మనకు అడ్డంగా ఉంటాయి చాలా. మనకి భక్తిలోకి వెళ్ళటానికి ఆటంకాలు బోలెడన్ని ఉంటాయి.
అయినా సరే మనం వాటిలన్నిటిని త్యజించి త్యాగం చేస్తూ ఏటికి ఎదురైతే ఏదాలి, చేపలాగా ఏటికి ఎదురైతే ఏదాలి. నానా రకాలుగా వస్తారు, కొంతమంది వస్తారు, అరే కొద్దిగా మందు అవుతారా అంటారు, లేకపోతే ఇంకొకళ్ళు వస్తారు జాతకాలు బయటికి వెళ్ళి వద్దారా అంటారు, లేకపోతే ఇంకోటి అంటారు తాగుదాంరా అంటారు, లేకపోతే ఏది రాకపోతే నీకే నాకే మనసు బాగలేకపోతే మనం ఏదో రకరకాలుగా మాట్లాడతాం. ఇవన్నీ ఉంటాయి చాలా. ఇంట్లో పరిస్థితులు బాగోవు, మనల్ని మనశ్శాంతిగా ఉండని పరిస్థితులు అన్నీ కదొత్తుకొస్తాయి. ఈమెకు రాలేదా? అన్నీ వచ్చినాయి. కాబట్టి మనము దేవుని చిత్తాన్ని ఎరగాలి ముందు, ముఖ్యంగా దేవుని ప్రణాళికలోకి మనం దూరాలి. అందరూ అలాగే కూరారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో అది కాదా? అందరూ అలాంటి వాళ్ళు కాదా? కాబట్టి మనం యేసయ్య శరీర రక్త మాంసంలోకి వచ్చేటప్పుడు, ఆయన శరీర రక్త మాంసంలో మనం పాలు పంపులు పొందేటప్పుడు మనం ఒకసారి ఇప్పుడు చెప్పినవన్నీ సరి చేసుకుందాం. ఎలా ఉన్నాము, ఎవరి విశ్వాసాన్ని మనం ఇంకా దిగజారుస్తున్నాం. దిగజారే పరిస్థితి ఉంచకూడదు. నువ్వే సువార్త చెప్పి నువ్వే అన్నీ చెప్పి మళ్ళీ నువ్వే పక్కనున్న విశ్వాసం దిగజారిస్తే ఎలాగా? కాబట్టి మన ప్రవర్తన, మన విధానం అంతా కూడా దేవునికి ఇష్టానుసారంగా, దేవుని చిత్తానుసారంగా ఉంటే అప్పుడు మనం యోగ్యంగా పాలు పంపులు పొందినట్టు. అయోగ్యముగా పాలు పంపులు పొందితే ఏం జరిగిద్ది? అనేకులు రోగులు, బలహీనులు, చాలామంది నిద్ర. అయితే మనల్ని మనమే ఇప్పుడే ఒప్పుకొని విమర్శించుకుంటే ఆ తీర్పు పొందకుండా ఉంటాం. కాబట్టి మనల్ని పరిశీలించుకుందాం, యోగ్యమైన రీతిలో ప్రభు బలిలో పాలు పంపులు పొందాం, ప్రార్థన చేసుకుందాం, స్వపరీక్ష చేసుకుందాం.